ఋతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు, వడగండ్ల వాన కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 108% చేరుకోనుందని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. తెలంగాణలోని చాలా జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తుగా వర్షాలు పడుతున్నాయి. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ధోని ప్రభావం ఒకవైపు, నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడం ఒకవైపు, ఈ 2 కారణాలతోటి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. కొన్ని జిల్లాలు భారీ వర్షాలు, వడగళ్ల వానతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం చల్లగా ఉండడం వల్ల సాధారణం కంటే తక్కువ స్థాయిలో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో హైదరాబాద్ లో గరిష్టంగా 28.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు వర్షాలతో పాటు భారీగా కూడా ఈదురుగాలు వీయనున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా ఉండడానికి కూడా అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ తీరము, వాయుగుండము మొత్తము తెలంగాణను మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా మనకు ప్రవేశించాయి కాబట్టి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మనకి ఈసారి కృష్ణా నది, కృష్ణమ్మ ముందే కదిలిందని చెప్పవచ్చు. నైరుతి ఋతుపవనాల యొక్క ఎఫెక్ట్ తోటి, నైరుతి మహిమతోటి కృష్ణా నది, కృష్ణమ్మ నిన్నటి నుంచి పరుగులు పెడుతుంది. మే నెలలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ అయినటువంటి కృష్ణా నదిపై ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు, ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాల జరిగిందని చెప్పొచ్చు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఎండాకాలంలో అంటే మే నెలలో ఒక ప్రాజెక్టు గేట్లు తెరవడం అనేది కూడా చాలా అరుదు. అది కృష్ణానది మీద ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను నిన్న ఓపెన్ చేయడం జరిగింది. దీంతో కృష్ణానది బిరబిరా పరుగులు పెడుతూ దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. జూరాలలో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి అటు మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. దీంతో ఆ వరద అంతా కూడా అటు మనకు జూరాల ప్రాజెక్టులోకి చేరింది. నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణా నదిలో కూడా ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైనటువంటి ఈ ప్రవాహము నిన్న రాత్రి వచ్చేసరికి 9,000 క్యూసెక్లకు చేరుకుంది. సో దీంతో ప్రాజెక్టు 12 గేట్లను ఓపెన్ చేసి 82,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి 2 విద్యుత్ యూనిట్లకు సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రంలో కూడా మన జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారని చెప్పవచ్చు. జూరాల
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యము నిల్వ సామర్థ్యము 9.65 టీఎంసీలు. సో దాదాపు మెల్లమెల్ల క్రమక్రమంగా కూడా జూరాలలోకి ప్రాజెక్టు వచ్చి చేరుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తోటి జూరాల ప్రాజెక్టులు డ్యామ్ ఎత్తడం చాలా అరుదైన విషయంగా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏడాదిలో వాటి ప్రాజెక్టు నీటి మట్టము పడిపోయి తాగునీటి కూడా ముప్పు వచ్చే ప్రమాదం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ముందస్తుగా జూరాల ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో కూడా దిగువన ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంత రైతులు అలానే తాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటిది ఈసారి ముప్పు ఉండే అవకాశం ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎంతో ఆనందపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఒకసారి మనకు క్యాల్కులేషన్స్ పోతే జూరాల ప్రాజెక్టు 18 సంవత్సరాల కిందట 2007 మే నెలలో వరద రావడంతో అప్పుడు గేట్లు తెరిచి 1.5 టీఎంసీ నీటిని దిగువకు వదిలారు. సో తర్వాత 2003 సంవత్సరంలో 2.5, 2004లో 4 టీఎంసీల వరద వచ్చింది. సో ఇప్పుడు వరద వస్తున్న క్రమంలో ప్రస్తుతానికైతే 12 గేట్లను తెరిచి 82,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ఇంకా మనకు కంటిన్యూ అవుతుంది, వరద కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణా నదికి రిలేటెడ్ గా ఉన్నటువంటి భీమా నది నుంచి కూడా వరద వస్తుంది కాబట్టి ఈ రెండింటి వరద ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేశారు. అది కృష్ణమ్మ నది పరుగులు పెట్టుకుంటూ అది మన శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో కూడా మెల్లమెల్లగా వరద నీరు చేరుతుంది. కృష్ణా నది బేసిక్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాత్రము మనకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు గోదావరి నది బేసిన్ వచ్చేసి ఏంటంటే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదట ఉంటుంది, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. సో దిగువన మనకు వచ్చేసి భద్రాచలం వరకు అట్లా పోలం వరకు కూడా వెళ్తుంది. సో గోదావరి బేసిన్ ఏరియాలో ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు పరుస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టులోకి కొద్దిగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా గత 4 రోజుల నుంచి కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు ప్రవహిస్తున్నాయి, చెరువుల్లో కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. దీంతో వానాకాలం సంబంధించినటువంటి పంటలు వేసుకునేటువంటి క్రమంలో ఏదైతే ముందస్తుగా మనకు పంటలు వేస్తామో ఆ పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ముందస్తుగా వర్షాలు పడడంతో ఇటు అన్నదాతలు మాత్రం ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పొచ్చు. రైట్ రాజు పటేల్.